వెల్కమ్ టు మమతా స్టోరీస్. అది చింతలపూడి అనే గ్రామం. ఆ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. ఆ ఊరికి దగ్గరగా ఉన్న అడవిలో ఒక దయ్యం ఉందని, అది రాత్రి వేళలో ఆ అడవిలో తిరుగుతుంది అని. ఎవరు కూడా ఆ గ్రామ ప్రజలు రాత్రి వేళలో అడవి మార్గాన వెళ్ళడానికి అస్సలు ఇష్టపడేవారు కాదు. ఆ గ్రామానికి ఒకరోజు ఒక వ్యక్తి వస్తాడు. అడవిలో ఉండే అడవి జీవులపైన పరిశోధన చేయడానికి వస్తాడు. ఎవరు నాయనా మీరు? ఈ గ్రామానికి ఎందుకు వచ్చారు? అది మీ గ్రామంలో ఒక అడవి ఉందని విన్నాను. ఆ అడవిలో ఉండే అడవి జీవులపైన పరిశోధన చేయడానికి వచ్చాను. అలాగే, మంచిది. కానీ రాత్రి సమయంలో మాత్రం అడవిలోకి వెళ్ళకు. ఒకవేళ నీకు అక్కడ ఎటువంటి ఆకారాలు కనిపించినా, ఎటువంటి శబ్దాలు వినిపించినా వెనక్కి తిరిగి వచ్చేసేయ్. రే శ్రీను, నేను ఉదయాన్న అడవిలోకి వెళ్ళాను కదా, అక్కడ నేను కెమెరా మర్చిపోయి వచ్చాను. దానితో ఇప్పుడు పని ఉంది. ఇప్పుడు వెళ్ళి తీసుకొద్దాం పదా. ఏంటి ఈ సమయంలోనా? ఈ సమయంలో అడవిలోకి వెళ్ళొద్దని ఊరి వాళ్ళంతా చెప్పారు కదా, నువ్వు ఇప్పుడు వెళ్దామంటావేంటి? నేను రాను. అలాంటిది ఏమీ ఉండదు లేరా. అయినా మనం అక్కడ చాలాసేపు ఉంటామా ఏంటి? ఇలా వెళ్ళి కెమెరా తీసుకొని అలా వచ్చేస్తాం. పదా, నాతో పాటురా, ధైర్యంగా ఉండు. ఇద్దరు కలిసి అడవి మార్గాన బయలుదేరతారు. రవి శ్రీనులకి ఇద్దరికి ఆ చెట్ల మధ్యలో ఒక మహిళ కనిపిస్తుంది. శ్రీను భయంతో ఆ మహిళను చూసి వెనక్కి పారిపోతాడు. రవి మాత్రం ఆమెనే చూస్తూ ఉంటాడు. ఏంటి మానవా, నువ్వు నన్ను చూస్తున్నావా? అయితే ఈరోజు నువ్వు నా కథ వినాల్సిందే. ఏంటి, నీకు కథ ఉందా? అయితే చెప్పు, వింటాను. నాది ఇదే గ్రామం. నన్ను చిన్నప్పుడే తంత్ర పూజల కోసం బలి తీసుకున్నారట. నా ఆత్మ ఈ చెట్టులో ఉంది. నా కథ మొత్తం వింటే నా ఆత్మకు విముక్తి కలుగుతుంది. రవి ఊర్లోకి వస్తాడు. అప్పటికే శ్రీనుకి గాయాలు అయ్యి ఉంటాడు. ఏమయ్యా, నీకు రాత్రి సమయంలో అడవిలోకి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళావు? నీతో పాటు ఇతనిని ఎందుకు తీసుకెళ్ళావు? అక్కడ నాకు అడవిలో ఒక దయ్యం కనిపించింది. అది తన కథ చెప్తాను వినమని అంది. ఓ, నీవు ఆమె గొంతు విన్నావా? అయితే నువ్వు ఆమె చెప్పే పూర్తి కథ వినాల్సిందే. ఆమె నిన్ను ఎంపిక చేసుకుంది, లేదంటే నిన్ను వదలదు. అలా రవి ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి ఆ దయ్యం చెప్పే కథ వింటూ ఉండేవాడు. ఆ దయ్యం చెప్పే కథను రికార్డు చేస్తూ కథలాగా రాస్తూ ఉండేవాడు. ఒకరోజు, చివరి రోజు, దయ్యం అతని ముందుకి డేరుగా వస్తుంది. అతను దయ్యాన్ని పూర్తిగా చూసిన అతను కూడా అచ్చం దయ్యంలాగా మారిపోతాడు. ఇంతటితో మన కథ ముగిసింది.